హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మోనికార్తి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో బీరకాయ రొయ్యల కూర సింపుల్గా ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం నేను ఇక్కడ 1/2 కప్పు రొయ్యల్ని తీసుకొని శుభ్రంగా కడిగి కొన్ని వాటర్ పోసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. దీనికోసం 2 బీరకాయలని తీసుకొని పీలర్తో పొట్టునంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చిన్నగా అంటే మరీ చిన్నగా కాదు, ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోండి. అదేవిధంగా 3 పచ్చిమిర్చీలను, ఒక ఆనియన్ తీసుకొని స్లైసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపై ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకోండి. తర్వాత పచ్చిమిర్చీలను వేసుకోండి. అదేవిధంగా ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచండి. మూత పెట్టడం వల్ల ఆనియన్ త్వరగా మగ్గిపోతుంది. చూడండి, ఆనియన్ పూర్తిగా మగ్గిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోండి. మీకు మరెన్నో ఇలాంటి రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పూర్తిగా వేగిన తర్వాత అందులో రొయ్యలు వేసి ఫ్రై చేసుకోండి. ఈ ఎండు రొయ్యలు త్వరగానే ఫ్రై అవుతాయి, ఎందుకంటే మనం ముందుగానే కొన్ని వాటర్ వేసి 10 నిమిషాల పాటు నానబెట్టుకున్నాం కదా, సో టైం ఎక్కువగా తీసుకోదు. రొయ్యలు పూర్తిగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బీరకాయ ముక్కలన్నింటినీ బాగా కలుపుకొని అవి మగ్గేంత వరకు 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకోవాలి. పది నిమిషాల తర్వాత బీరకాయ ముక్కలన్నీ మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులో 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు, కారం బీరకాయ ముక్కలకు పట్టే విధంగా కలుపుకొని మరో 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉంచాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బీరకాయ రొయ్యల కూర రెడీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, బీరకాయ రొయ్యల కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకోండి. ఇప్పుడు పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. చూసారా ఎంత సింపుల్గా ఈజీగా బీరకాయ రొయ్యల కూర ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.